హాయ్ అండి. లక్ష్మీ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా యూజ్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లల్ని పెంచడం అంటే ఒక టాస్కే అండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మనం చేసే జాబు పెద్దదైనా చిన్నదైనా సరే మన ఇంట్లో ఖర్చులన్నీ సర్దుకొని పిల్లల కోసం కొంత అమౌంట్ అయితే మనం దాచిపెట్టుకోవాలండి. ఆడపిల్ల పెళ్లి కోసం కావచ్చు, లేదంటే చదువు కోసం కావచ్చు, మనం కొంత అమౌంట్‌ని అయితే సేవ్ చేద్దాం అనుకుంటాం. అయితే డబ్బు రూపంలో సేవ్ చేయాలంటే మన వల్ల అవ్వదండి. ఒక నెల సేవ్ చేయగలుగుతాం, ఇంకో నెల సేవ్ చేయలేము. అలా మన దగ్గర డబ్బులు దాచిపెట్టుకొని సేవ్ చేసుకోవడం అంటే కష్టం. కానీ ఏదైనా చీటీ రూపంలో గానీ, లేదా ఏదైనా పథకం కానీ కట్టడం వల్ల ఇప్పుడు మనం ఒక 200 కట్టామనుకోండి నెలకొచ్చి, పోస్ట్ ఆఫీస్‌లో గానీ, బ్యాంక్‌లో గానీ ఒక అకౌంట్‌లో నెలకొచ్చేసి ఒక 200 కట్టామనుకోండి, అది ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంత అమౌంట్ అనేది వస్తుంది. మేమైతే మా పాప కోసం మా పాప చిన్నగా ఉన్నప్పుడే సుకన్య సమృద్ధి యోజన పథకంలో అయితే మేము జాయిన్ అయ్యామండి. ఇదైతే పోస్ట్ ఆఫీస్‌లో కట్టాలి. నాకు తెలిసినంత వరకు ఇది అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది కూడా కడుతూ ఉంటారు. కొంతమందికైతే తెలియదు కదండీ. నాకు తెలిసిన విషయాలు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి నాకు తెలిసిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. మీలో కొంతమందికైనా యూజ్ అయిద్దనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి. మేము మా పిల్లల కోసం కడుతున్నాము. మీలో ఒకళ్ళైనా ఈ వీడియో చూసి ఒకవేళ ఎవరైనా కట్టని వాళ్ళుంటే పిల్లల కోసం ఎంతో కొంత మనీ సేవ్ చేసి అదే పోస్ట్ ఆఫీస్‌లో గానీ, బ్యాంక్‌లో గానీ కట్టి వాళ్ళు పెద్దయ్యేసరికి ఒక బల్క్ అమౌంట్ అనేది వచ్చిద్ది కదండీ! అప్పుడు మన పేరెంట్స్‌గా మనకి ఇబ్బంది ఉండదు. పిల్లల చదువు కోసం కానీ, పెళ్లి కోసం కానీ కావచ్చు. ఆ అమౌంట్ అనేది ఒక్కసారే వచ్చిందనుకోండి, మనం కూడా మనకేదన్నా అవసరానికి ఉపయోగపడిందనుకోండి ఏదైనా అమౌంటు, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే నెల నెల మన ఇంట్లో 100, 200 పిల్లల పేరున పక్కన పెట్టామనుకోండి, ఆ డబ్బుల్ని మనం ఎంత దాచిపెట్టినా సరే ఏదో ఖర్చులు వస్తూ ఉంటాయి. అవన్నీ వాడేస్తూ ఉంటాం. అదే ఇలా పోస్ట్ ఆఫీస్‌లో కానీ, బ్యాంక్‌లో కానీ కట్టడం వల్ల వాళ్ళు పెరిగి పెద్దయ్యేసరికి కొంత అమౌంట్ వచ్చిద్ది. వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఆ డబ్బుని మనం వినియోగించుకోవచ్చు. మనం కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది. వీటిలో ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేకమైన స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం కేవలం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మేమైతే మా పాప 3 ఇయర్స్ అప్పటి నుంచే మేము స్టార్ట్ చేసామండి. అయితే ఈ పథకంలో ఎలా చేరాలి అంటే కేంద్రం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని భావించేవారు దగ్గరలోని బ్యాంకుకి లేదా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్తే సరిపోతుంది. మేమైతే మా ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్‌లో అయితే కడుతున్నామండి. అక్కడ సులభంగానే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అక్కడ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలో కట్టాల్సింది కాదండి. కొన్ని సంవత్సరాల పాటు కట్టుకోవాలి. అయితే మనం నెలకి ఇంతే కట్టాలని లిమిట్ అయితే ఏం లేదండి. ఒక మామూలుగా మినిమమ్ అమౌంట్ అని కొంత ఉంటది. మన ఇష్టం వచ్చినంత ఎంతైనా సేవ్ చేయొచ్చు. మనం కట్టే మనీని బట్టి మనకి లాస్ట్‌లో బల్క్ అమౌంట్ అనేది వచ్చిద్దండి. ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కావాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, అదే ఫాదర్‌ది పాన్ కార్డు, ఆధార్ కార్డు కావాలండి. అలానే పాప ఫోటోలు, పాప ఆధార్ కార్డు, పాప బర్త్ సర్టిఫికేటు కావాలండి. ఇవన్నీ కూడా అక్కడ అవసరపడతాయి. ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఆడపిల్లలంటే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది కదండీ! వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి. వాళ్ళని చదివించాలన్నా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకసారే అమౌంట్ కావాలంటే ఉండదు కదండీ! ఇలా కట్టుకోవడం వల్ల పిల్లలకి ఫ్యూచర్‌లో మనం చదివించడానికి కూడా మనకి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం అసలు నెల నెల ఎంత డబ్బులు కట్టాలంటే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరాలని భావించేవారు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్‌లో గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే మనం 1,50,000 వరకు కట్టుకోవచ్చండి. అంటే నెలకి 12,500 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా 12,500 డిపాజిట్ చేయాలని ఏం లేదండి. అలా కట్టామనుకోండి ఒక బల్క్ అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది. మీరు కావాలంటే తక్కువైనా కట్టుకోవచ్చు. సంవత్సరానికొచ్చేసి 1,50,000 అకౌంట్‌లో ఏయగలిగామనుకోండి, మంచి అమౌంట్ అనేది
వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి మన చేతిలోకి వచ్చిద్ది. మనం అలా 12,500 వేయలేమనుకోండి, నెల నెల మనకి నచ్చినంత డబ్బు మామూలుగా బ్యాంక్‌లో గానీ, పోస్ట్ ఆఫీస్‌లో గానీ వేసుకోవచ్చు. ఎంతైనా వేసుకోవచ్చండి. కేవలం రూ. 250తో సుకన్య అకౌంట్ తెరవచ్చు. అంటే మనం నెలకొచ్చేసి రూ. 250తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చండి. రూ. 250 గానీ, 500 కానీ, రూ. 1000 కానీ, 10,000 కానీ, 12,500 కానీ వేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు 5,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 25 లక్షలు వస్తాయంటండి. మనం పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తాం కదండీ! ఓపెన్ చేసిన తర్వాత డబ్బులనేది 15 సంవత్సరాల పాటు మనం ప్రతి నెల కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్ళండి. అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులను పొందొచ్చు. అయితే ఈ పథకం అనేది 10 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే వరిస్తుందండి. 10 సంవత్సరాల తర్వాత పిల్లలకి కట్టడం కుదరదు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరం నుంచైనా మొదలుపెట్టుకోవచ్చు. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచైనా మొదలుపెట్టుకోవచ్చండి. 10 సంవత్సరాల లోపల పిల్లలకైతే కడతారిది. మా పాపకైతే 3 ఇయర్స్ నుంచైతే మేము స్టార్ట్ చేసామండి. మీరు కుదిరితే 5 ఇయర్స్ వచ్చినా సరే కట్టుకోవచ్చు. వడ్డీ రేట్ ఎలా ఉంటుందంటే, సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు 7.6% వడ్డీ రేటు లభిస్తుందండి. అయితే ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ప్రతి 3 నెలలకొకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లని పెంచొచ్చు, తగ్గించొచ్చండి. లేదంటే కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తగ్గుతూ ఉంటుంది. వడ్డీ రేట్ అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసిన వివరాలైతే ఇదండి. అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే మా పిల్లల కోసం కడుతున్నాం కాబట్టి మీలో ఎవరికైనా యూజ్ అవుద్దని ఉద్దేశంతో అయితే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్‌ని అయితే షేర్ చేశానండి. కట్టడం వల్ల మనకు చెడైతే ఉండదు. మంచే జరుగుతుందండి. ఎందుకంటే ఆడపిల్లల కోసం మనం డబ్బులు అన్నీ సేవ్ చేసి పక్కన పెట్టుకోవాలంటే మన వల్ల అవ్వదు. అందుకనే మనం ఈ విధంగా నెలకి ఎంతో కొంత అమౌంట్‌ని కట్టగలిగామనుకోండి, మన పిల్లలు పెద్దయ్యేసరికి మన చేతిలోకి ఎంతో కొంత అమౌంట్ వచ్చిద్ది. ఆ అమౌంట్‌తో వాళ్ళ పెళ్ళికైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే చదువుకైనా యూజ్ చేసుకోవచ్చండి. అది పిల్లలు పెద్దయిన తర్వాత కొంత అమౌంట్ మన చేతికొచ్చిందనుకోండి, మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటాము. ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తామండి, ఇలాంటివి కట్టలేదనుకోండి, ఈ వచ్చిన డబ్బులన్నీ ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూనే ఉంటాయి. పిల్లలు చిటుక్కున పెద్దవాళ్ళవుతూ ఉంటారు. ఇలాంటివి కట్టుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీలో ఒక్కళ్ళకి యూజ్ అయినా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.